సంవత్సరాల నుంచి అద్భుతంగా ఆనందం వచ్చే వరకు చేయండి. ఇది ఎందుకు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టనేని బిగో పట్టి విరుచుట కంటే పరిచచ్చుట మేలయ్యా అని జీవించాలంటే, ఈ నౌకను దాటాలి అంటే మనం ధ్యానం అవసరం, సజ్జన సాంగత్యం అవసరం. ప్రతి ఎక్కడికెళ్ళినా మీరు అందరి అనుభవాలు వినండి. పత్రిసారి చెప్తారు, ఒక్క పిఎస్ఎస్ఎం ట్రస్టే ఒక అద్భుతమైన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు అని పత్రిసారు మరి గంటాపదంగా చెప్తారు. మరి చేప ఉంది, నాలుక టేస్ట్ వల్ల వాడు వేరే చేసి అది ఎర కోసం అది ఎక్కడనో మూలకున్న దాని కూడా వచ్చి అది అలా సర్వనాశనం అయిపోతుంది. ముక్కులోని గాలి ముక్తికి దారి, ముక్కులో గని ఉన్నది, ఈ ముక్కులో పిరమిడ్ ఇది ఇలా ఉంది. ఇది పిరమిడ్లో ఇక్కడ మనకు అద్భుతమైన అందరికీ నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట. నేను ఈ ధ్యానంలోకి వచ్చి ఒక 7 సంవత్సరాలు జరిగింది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను అద్భుతమైన నా జీవితాన్ని ఆనందంగా చేసుకున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఈ ధ్యానం వల్ల, మరి స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవచ్చు. మరి ధ్యానం పిరమిడ్ ధ్యానంలో మనకు పత్రిసారు వచ్చిన తర్వాత నువ్వెవరో తెలుసుకో అనేది చాలా ఇంపార్టెంట్. మనముగా కనిపించే ఈ శరీరం ఒకటే కాదు, మన లోపల ఉన్న మరి అనంతమైన చైతన్యంతో మన అనంతమైన ఈ శరీరాన్ని నడిపిస్తున్న, మరి ఈ శరీరానికి ఏ ఇబ్బంది కాకుండా మనకు ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతి సిచ్యువేషన్ని మనం ఎరకతో ఉండడానికి, మనం ఆ ఎరకతో ఉంటూ మన జీవితాన్ని ఒక లక్ష్యం సైడు, మరి మన ఈ జీవిత గమ్యం అనేది ఈ ఈ ఆత్మ ప్రయాణం మరి జరగడానికి మనకు ఒక మంచి అవకాశం. అంటే మనకు గురువు దొరికిన తర్వాత ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మనంగా తెలుసుకుంటాం. మనం చేయవలసిన పనులు కూడా మనము కొద్దిగా ఆలోచించి మనము ఏ పని చేయాలో అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మన లోపల ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, చెవులు, మరి నోరు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నాలిక, ముక్కు, ఇవన్నీ కూడా మరి వీటితోటే మన లోపల అంతరింద్రియమైన ఈ మనసు ఉంది. మరి ఆ మనసు ఈ ఇంద్రియాలన్నింటినీ పనిచేపిస్తుంది. మరి ఇది చాలా ఇంపార్టెంటు. మరి జంతువులు కూడా అవి కూడా ఏదో ఒక ఇంద్రియం వల్ల నాశనం అయిపోతుంది, ఏదో మోహం వల్ల, ఒక్క ఇంద్రియం మోహం వల్ల. ఇప్పుడు చేప ఉంది, నాలుక టేస్ట్ వల్ల వాడు వేరే చేసి అది ఎర కోసం అది ఎక్కడనో మూలకున్న దాని కూడా వచ్చి అది అలా సర్వనాశనం అయిపోతుంది. మరి అలా ఎన్నో జంతువులు, మరి ఎన్నో రకాల జంతువులు కూడా ఏదో ఒక ఇంద్రియం వల్ల, మరి ఒక్క ఇంద్రియం కూడా మనకు ఇప్పుడు జంతువు ఒక్క ఇంద్రియంతో నాశనం అయిపోతుంది. మరి మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, మరి నోరు ఉంది, నాలుక ఉంది, ముక్కు ఉంది, మన చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మరి ఇన్ని ఇంద్రియాలలో కూడా మరి మనిషి ఎలా ఉండాలి అంటే, మన మనసు ఈ ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. లేకపోతే నాశనము
మనకు మరి మనం ఎందుకు ఇవన్నీ మనకు ఈ ఇబ్బందుల్లో పడుతున్నాము అంటే మరి ఇంద్రియాలన్నీ నాకు అర్థమైంది. అందుకే సజ్జన సాంగత్యం, ఎక్కడ సజ్జన సాంగత్యం ఉన్నా మీరు వెళ్ళి ఆ సజ్జన సాంగత్యం వినడం అనేది, మరి నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఆ చూసి మనస్సుకు అందిస్తున్నావు, అది కావాలనుకుంటావు. అది కావాలనుకుంటే అది మనకు మరి కావాలంటే మన అర్హతను బట్టి మనకు వస్తుంది. మరి కావాలనేది మన కోరిక. ఆ కోరికల వల్ల మనము మరి అది రాకపోతే మరి ఎందుకు రాలేదు అని చాలా ఆ డిప్రెషన్లోకి వెళ్ళి మనకు మనంగా నష్టపరుచుకుంటున్నామనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం నోటి టేస్ట్కు కూడా ఏదో తినాలి అనుకుని అప్పుడు తినకపోతే మరి అది ఎంత ఇబ్బందుల్లో పడతామో చూడండి. అది నాకు ఇష్టమైంది రాలేదు. అయితే ఉన్న సిచ్యువేషన్లో కూడా గమనించుకుంటూ మరి మనకు వచ్చేది రాలేదు అనుకుంటూ వచ్చిన దాంతో తృప్తి పడుతూ మరి నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం అంటే మరి ధ్యానం చేయాల్సిందే. ఇప్పుడు ఇవి గురువులై కూడా వినాల్సిందే. మరి నువ్వు ఎవరు తెలుసుకోవాలంటే నువ్వు దేహం కాదు, ఆత్మవు. మరి ఈ ఆత్మ అంటే మరి ఒకప్పుడు దయ్యం అనుకునేవాను. ఇప్పుడు పత్రిసార్ వచ్చిన తర్వాత మరి పత్రిసార్ వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ మరి స్వాధ్యాయం చేస్తూ మరి సజ్జన సాంగత్యం చేస్తూ మరి సేవ చేస్తూ మరి మరి చేయవలసిన పని అయితే ఏదైతుందో అది చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. మరి నా ఈ సజ్జన సాంగత్యము నా వీడియోలు కూడా నేను ఎక్కువసేపు ఏం పెడతలేదు, 15 నుంచి 20 నిమిషాలు. మనం బయట ప్రపంచాన్ని చూడండి. మరి టీవీ చూస్తున్నాము, మరి అక్కడ అనవసరమైనవి అన్నీ మనము నింపుకుంటున్నాము. మరి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక్కొక్కటి మనం ఏదైతే మనము వింటున్నామో అది చాలా అద్భుతంగా మనం ప్రతి క్షణం మనము ఆ ఎరుకతో ఉంటూ ప్రతి క్షణం మరి అద్భుతమైన సజ్జన సాంగత్యం వినాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ పత్రిసార్ ఏం చెప్తారంటే సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ధ్యానం చేస్తూ ఆ సజ్జన సాంగత్యం వింటూ ఉంటే మరి అద్భుతంగా మీ జీవితం. ఎందుకంటే అందరి అనుభవాలు వినాలి అని పత్రిసారు పిఎంసి ఛానల్లో మరి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మరి ఈ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు అనేది. ఎందుకంటే నేను నా ఈ ఒక 60 సెషన్లు నేను వీడియో పెట్టాను. అది అందరూ కూడా మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా ఒక 60 పార్ట్లు పైగా మేము చేశాం. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఏదో చూసి అవన్నీ పేకు అని మరి ఇంకోటి ఏంటంటే దేనికో మనం దాన్ని ఆకర్షించుకుంటూ మన జీవితాన్ని మనమే నష్టపరుచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ధ్యానం చేస్తూ మరి ఇలాంటి గురువులై మరి దేహం కాదు, మీరు ఆత్మలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కనిపించే శరీరం ఒకటే కాదు, ఇక మనకు శరీరంలో ఉన్న శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అంతటిలో ఉన్నది కూడా ఆ సర్వాత్మే అనే విషయం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానం చేయండి. ధ్యానం చేయకపోతే చాలా ఇబ్బంది పడతాం. ధ్యానం చేస్తే మనకు వచ్చినా కానీ మనం ఈజీగా మనకు దాటడానికి సజ్జన సంగతి రేఖ భవ నౌక అంటాడు అది శంకరాచార్య. మనం ఒక సముద్రంలో నౌకలో వెళ్తున్నాం. ఈ సంసారం అనే నౌకలో వెళ్తున్నాం. మన జీవితం అనే ఒక నౌకలో వెళ్తున్నాం. మరి దానికి మనం ఎలాగైతే మనం ఆ పడవలో మనము ఒక
ఆ, భవతి భవ నౌక అంటే ఆ నౌకను మనం మెల్లగా మెల్లగా దాటాలంటే మరి ధ్యానం చాలా ఇంపార్టెంట్. నేను ధ్యానం చేసుకున్న తర్వాత ఎన్నో రకాల మరి ఆ మాయల నుంచి బయటపడ్డాము. మరి ఎన్నో వస్తూ ఉంటాయి మన ఫ్యామిలీలలో కానీ, మన మన బంధువులలో కానీ, మన పే ఫ్రెండ్స్లలో కానీ, ఉద్యోగాలలో కానీ అన్నీ మనము గమనించుకుంటూ మరి వాళ్ళతో మనం ప్రేమతో ఉండాలి. మనం ప్రేమతో ఉండాలి అంటే మరి ఎంత సాధన చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మగా చూడాలి. మరి ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళు ఉద్దేశాలు ఉన్నా కానీ మనం మాత్రం కూల్గా ఉండాలి. అంటే మనం కూల్గా మనం ఏ భయాలు లేకుండా మరి ఆ దుఃఖాలు లేకుండా మరి ఆ- మరి భయం లేకుండా మనం జీవించాలంటే ఈ నౌకను దాటాలి అంటే మనం ధ్యానం అవసరం, సజ్జన సాంగత్యం అవసరం. ప్రతి ఎక్కడికెళ్ళినా మీరు అందరి అనుభవాలు వినండి. పత్రిసారి చెప్తారు, ఒక్క పిఎస్ఎస్ఎం ట్రస్టే ఒక అద్భుతమైన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు అని పత్రిసారు మరి గంటాపదంగా చెప్తారు. మరి ఎంతోమంది గురువులు వచ్చారు మనకు ఈ జీవితంలో ఇంతకు ముందు, కానీ ఒక పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్ అనేది పత్రిసారి చెప్తారు. నిజంగా కూడా మీరు చూడండి, మీ పిరమిడ్ సంస్థలోకి చేరండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ సంస్థల్లో పిఎంసి ఛానల్ చూడండి. మరి ఎక్కడ పిరమిడ్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మీరు ఆ పిరమిడ్లో ధ్యానం చేయండి. ఆ పిరమిడ్ మాస్టర్ని కలవండి. వాళ్ళ జీవితం, వాళ్ళ అనుభవాలు వినండి. విని అద్భుతంగా మీ జీవితం మారుతుంది. అందుకని ఇప్పుడు నాలాంటి వాళ్ళని మరి పిరమిడ్ మాస్టర్లలో ఉన్నంత అద్భుతమైన ఆ జ్ఞానం, అద్భుతమైన ఆ శక్తి, అద్భుతమైన మీకు ఎలా వచ్చింది? మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? మరి మీరు ఎలా జీవిస్తున్నారు? మరి మీకు ప్రాబ్లమ్స్ రావా? ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఎలా దాటుతున్నారు? మరి అడగండి. అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీరు మీ జీవితం కూడా అద్భుతంగా పిరమిడ్ మాస్టర్ ఈ బెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ బెస్ట్ అనేది నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. మనకు ఎండలోనూ ధ్యానం, వానలోనూ ధ్యానం అద్భుతంగా. కొంచెమంది ఎండ రాగానే అమ్మో ఎండ ఎండ అంటారు. మరి ఎండ పోయి వర్షం వస్తుంది, వర్షం రాగానే వర్షం వర్షం అంటాం. మళ్ళీ వర్షం పోతుంది, చలి వస్తుంది, అమ్మో చలి రాగానే చలి చలి అంటాము. ఎండ రాని, వాన రాని, చలి రాని మనము ఒకే స్థితిలో ఉంటాం. ఏది వచ్చినా, ఏది పోయినా, ఏదివరు వచ్చినా, ఎవరు పోయినా, వస్తూ రాని, ఉంటే ఉండని, పోతే పోని అని పత్రిసారి అంటాడు. కాబట్టి మనము మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. అంటే మనం దృష్టి మారితే మనకు సృష్టి మారుతుంది. కాబట్టి నీ దృష్టి మారాలి. ఈ పిరమిడ్ ధ్యానంలోకి రండి. మీరు మీ 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 జీవితం అద్భుతంగా ఉంటుంది. రూపాయి ఖర్చు లేదు, ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు. మీ జీవితం మీ ఆరోగ్యం, మీ బంధువులతోటి, మీ అందరితోటి మీరు అద్భుతంగా మారతారు. ఉన్న సత్యాన్ని పగలగొట్టారు. మరి సార్ చెప్తారు, మరి ఓన్లీ సాత్విక ఆహారమే తినాలి, మరి మరి శాకాహారమే తినాలి, మరి మాంసాహారం ఎందుకు తినొద్దు అంటుండంటే, మనం ఈ ఇంద్రియము, జ్ఞానేంద్రియం, నోరు, ఈ నోటు టేస్ట్ ఒక ఇంద్రియం. ఈ ఒక్క ఇంద్రియం వల్ల మరి మనిషి నాశనం అయిపోతున్నాడు. ఆ మాంసాహారంలో పడి సర్వనాశనం అయిపోతున్నాడు. ఈ ఒక్క నోటి టేస్ట్ వల్ల మరి అది హింసకుడు. ఒక హింసను ప్రేరేపించి ఆ హింసలో అది తినడం వల్ల మన లోపల ఎవరు మనం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మనము అజ్ఞానంలో జీవిస్తున్నాము. మరి ఆ అజ్ఞానాన్ని వీడతాము. మనము ఎవరమో తెలుసుకుంటాము. మనము పైనుంచి వచ్చిన దేవుళ్ళమన్న విషయం పత్రిసారు
గుర్తు చేశారు. మరి మనం దేవుళ్ళము, మరి మామూళ్ళము దేవుళ్ళం అంటే మరి చూడండి, మనం ఎక్కడెక్కడో వెళ్ళే అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని పిఎంసి ఛానల్ చూడండి. ఇలాంటి గురువులై మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళై కూడా మీరు వినండి, ఆలోచించండి. మనకు బుద్ధి ఇచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు, మనకు మనసు ఇచ్చాడు. మరి మనకు ఈ శరీరాన్ని కూడా మనం ఎలా, శరీరానికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వద్దు, ఏం ఆలోచించాలి, ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, మరి ఆ బుద్ధి వికసించాలి. మన బుద్ధి ఉన్న మన బుద్ధిని మనం అద్భుతమైన అర్థేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీరు అర్థం చేసుకోండి. మీరు ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస, ఇది బుద్ధుడు కనుక్కున్న శ్వాస మీద ధ్యాస ఇదొక్కటే మరి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ అద్భుతమైన మీ జీవితాన్ని మార్చుతుంది అన్న విషయానికి నేను కూడా ఒక కారణం, నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్నాను. మీరు మరి ఒక స్టేజ్ మీద వెళ్ళి ఇలా మళ్ళీ మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. ఆ ధ్యానం వల్ల, ఆ గురువు వల్ల, మరి ఆ శ్వాస మీద ధ్యాస ఉన్నది చూడండి. ఆ ధ్యానం ముక్కులోని గాలి ముక్తికి దారి, ముక్కులో గని ఉన్నది, ఈ ముక్కులో పిరమిడ్ ఇది ఇలా ఉంది, ఇలా ఇది పిరమిడ్లో ఇక్కడ మనకు అద్భుతమైన మన సత్యాన్ని మనం తెలుపుతుంది అనేది. మీరు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. మరి మరి మనకు సారు 18 ఆదర్శ సూత్రాలు కూడా పెట్టారు. మరి ఆ 18 ఆదర్శ సూత్రాలు కూడా మీరు అద్భుతంగా మరి ఆచరణలో పెడితే మీరు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. మరి ఇది కూడా నేను ఇది మీరు ఇది అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీకు సంబంధించిన వారికి కూడా ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి మీ మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనకు మనముగా ఏ రూపాయికి పెట్ట అవసరం లేదు. మన శరీరానికి ఏదైనా ప్రాబ్లం కావాలంటే డబ్బులు పెట్టాలి, బయట డబ్బులు పెట్టే అవసరం లేదు. నేను 7 సంవత్సరాల్లో నేను ఒక 90 కిలోలు ఉన్నింటి నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో 65 కిలోలకు వచ్చాను. నేను ఏ వాకింగ్ చేయలేదు, నేను ఏ వాకింగ్ లేదు, ఏ డైటింగ్ లేదు. మంచిగా బయట ఫుడ్ మానేసాను, ఇంట్లో ఫుడ్ మంచిగా వండుకొని తినడం అలవాటు చేసుకోండి. బయట ఫుడ్ మానేయండి. ఎందుకంటే మనం ఉన్న రోజులు ఆనందంగా జీవించాలి, అద్భుతంగా జీవించాలి. మిమ్మల్ని మీరుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతమైన మనం ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని, మరి మనము స్వాధ్యాయం, మరి ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మరి మీ జీవితం ఆనందంగా మారుతుంది ధ్యానం వల్ల. ధ్యానం చేయకపోతే మరి మనకు ఒకటి రైట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది, మరి ఒకటి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఒకటే మనం ధ్యానం చేయకపోతే అదొకటే పనిచేస్తుంది. మరి ఇది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో పుట్టడం, పెరగడం, మరి పిల్లలు కనడం, మళ్ళీ ఆ పిల్లలకి ఏదైతే కావాలో వాళ్ళని చదివించడం, వాళ్ళకి ఏదైతే పెళ్ళిళ్ళు చేయడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం, అది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఒకటే. అదే రైట్ సైడ్ బ్రెయిన్ అయితే మన లోపల ఉన్న ప్రజ్ఞ అంతా బయటకు వస్తుంది. క్రియేటివ్, యాక్టివ్. నువ్వు క్రియేట్ చేస్తేనే అది యాక్టివ్ అవుతుంది. ఆ ధ్యానం అనేది ఎప్పుడైతే చేస్తావో ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే రైట్ సైడ్ బ్రెయిన్ ఓపెన్ అవుతుందో అప్పుడు నీ లోపల ఉన్న అద్భుతమైన, మన లోపలనే ఉంది అంతా, ఈ లోపల ఉన్న ప్రజ్ఞ అంతా మనకు బయటకు వస్తుంది. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మనం చేసే పని కావచ్చు, మనం మాట్లాడే మాట కావచ్చు, మరి మన బంధువులతో ఉండడం కావచ్చు, మరి మన పిల్లలతో ఎలా జీవించాలో ఇవన్నీ కూడా దేనికి భయపడకుండా మరి ఇది అద్భుతమైన
జ్ఞానం కూడా మనకు మనకు బయటకు వస్తుంది. ఆ బ్రెయిన్లో యాక్చువల్ అంతా బ్రెయినే. ఈ బ్రెయిన్ వల్ల మనం మనసు పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ వల్ల మనం ఏది చేయాలో ఆ బుద్ధిని వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే కానీ బుద్ధుడు కావు. మరి ఆ బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే ఏ పని చేస్తే బాగుంటుందో అనేది చాలా అద్భుతమైన మీ జీవితం ధన్యంగా మారుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు ఆలోచనలు వస్తాయి. మీరు ఏం చేసే అవసరం లేదు. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి చాలు. ఇంకా మీరు ఏం చేసే అవసరం లేదు. ఇది స్థిర సుఖ ఆసనం. స్థిర సుఖ ఆసనం. కుర్చీ మీద కూర్చోండి, మఠం వేసుకొని కూర్చోండి, పడుకోండి, ఏదైనా చేయండి, కూర్చోండి. ఎందుకంటే ఇలా కూర్చుంటేనే మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళి మనకు 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల్ని శుద్ధి చేసి ఏం చేసే అవసరం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోండి, కళ్ళు తెరవకండి. కళ్ళు తెరిస్తే మనం ఈ కళ్ళు అనేది ఒక ఇంద్రియం. ఈ కళ్ళు తెరిస్తే మళ్ళీ మనం ఏదేదో చూస్తూ ఉంటాం. ఆ చూడడం వల్ల మనకు మనసుకు మనకు అది చంచలంగా అయి ఆ చంచలమైన మనసు నిశ్చలం కావాలి, మరి నిర్మలం కావాలి, శూన్యం కావాలంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే అన్నీ అయిపోతున్నాయి అంటే కళ్ళు మూసుకుంటే మనం వినడం మర్చిపోతాం, మాట్లాడడం బంద్ అవుతుంది, మనం కాలు చేతులు కట్టేస్తాం, మన మనసు కూడా మూసుకుంటాం. ఎప్పుడైతే మనసు మూసుకుంటామో అద్భుతంగా మీ జీవితం మారుతుంది, మారుతుంది, మారుతుంది. అలా చెప్పడానికి నేనే సాక్షి. 7 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఆనందం వచ్చే వరకు చేయండి. ఇది ఎందుకు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టనేని బిగువ పట్టి విరుచుట కంటే పరిచచ్చుట మేలయ్యా అని వేమన చెప్తారు. మరి పట్టామంటే వదలదు, పట్టు బిగువ పట్టాలి. 10 కూడా చెప్తారు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా.